నాగరాజ్, మాది నల్గొండ జిల్లా మండలం, నేను టౌన్ లోకల్నే ఉంటాను. ఈ బైండ్ల కళాకారుల వృత్తిలో వల్లందాస్ జానకిరాములు టీం నుంచి మీ అందరి సభ్యులుగా ఉండి అమ్మవారి కార్యక్రమాలు చేస్తుంటాము. అతని ఆధ్వర్యంలో మేము పండుగలు చేస్తున్నాం. శ్రీనివాస్ గారు, సార్ మీరు మోడ్రన్ బ్రాహ్మణునిలాగా మోడ్రన్గా ఉండే ఒక అప్డేటెడ్ వెర్షన్ బైండ్ల ఆయనలాగా కనబడుతున్నారు. ఎస్, మీరు చేస్తున్న కృషి ఏంది. అట్లనే అట్ ద సేమ్ టైం ఈ వృత్తిని, ఈ కళా వృత్తిని కొనసాగించే క్రమంలో కొత్త పోకడలు వచ్చి చేరుతున్నాయి. అన్ని కళారూపాల్లో కొత్త పోకడలు వచ్చినట్టే మీ బైండ్ల వృత్తిలో కూడా మీరు ప్రదర్శిస్తున్న కళలో కూడా కొత్త పోకడలు వచ్చి చేరింది. ఒక యంగ్ బాయ్గా మీరు దీన్ని ఎట్లా నడిపించదలుచుకున్నారు? ఫస్ట్ చెప్పాలంటే మొట్టమొదటి మా నాన్న, మా తాత వాళ్ళు చేస్తూ ఉంటే మేము కూడా దీంట్లో ఇంకా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళం. కానీ నా విషయానికి వచ్చేవరకల్లా మా నాన్న చేయలేదు. మా నాన్న చేయకపోవడం వల్ల నేను కొంత వెనకబడిపోయి ఉండి వేరు పనులలో నిమగ్నమవుతాను. వ్యవసాయమే కావచ్చు, కూలి పనులకి కావచ్చు, జాబ్స్ కావచ్చు, అట్లా సెట్ అయిపోయినాం. ఆ తర్వాత మన వాళ్ళంతా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, వాళ్ళతో పాటు నడిచి నేను కూడా పోయి నేర్చుకుంటే బాగుంటుంది అనే భావన నాలో ఒకటి కలిగింది. తర్వాత మా సంఖ్య కూడా తక్కువ ఉంది కదా, ఇక ఇక్కడి నుంచి ఇట్లనే పడేస్తే ఇక్కడనే ఆగిపోతుంది. నా తరం ఇక్కడనే అయిపోతే నా కొడుకు, నా ఫ్యూచర్ అక్కడ కూడా వాళ్ళు కూడా అక్కడనే ఆగిపోతారు. కాబట్టి అట్లా కాకుండా ఉండాలి అంటే మా నాన్న ఆగినగా నేను కూడా ఆగడం ఎందుకు, నేను కూడా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అని మా తోటి వాళ్ళతోటి, పెద్దలు ఉన్నారు కదా వాళ్ళతోటి వెళ్ళాను. మా మేనమామ ఉన్నాడు, ఇప్పుడు జానకిరాములు గారు అయిపోయింది, ఇట్లా వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. నేను రానని చెప్పేసి అన్నా కూడా కావాలి, నువ్వు మీరు వస్తే ఇట్లాంటి యూత్ రావాలి, వస్తేనే బాగుంటుందని చెప్పి అన్న వారికి సరే అని చెప్పేసి వచ్చి వాళ్ళతో పాటు చేయడం జరుగుతుంది. 10-12 ఏళ్ళ నుంచి నేను కూడా చేస్తున్నాను. దాంట్లో ఇక ప్రావీణ్యం కొనసాగుతూనే ఉంది. ఈ అప్డేట్స్ అంటే లేటెస్ట్ అప్డేట్స్ అంటే కొత్త తరం మారుతున్న కొద్దీ మనం మారాలన్నట్టు అదే ప్రాక్యంలో మనం కూడా కొన్ని కథల విషయంలో కానీ, ఆటపాట విషయంలో కానీ, జమిడిక వాయిద్యమే కానీ, కథ చెప్పే విధానమే కానీ, అమ్మవారి పట్టణాలు వేసేదే కానీ, ఆ పట్టాలు వేసేది కానీ, మొత్తానికి పనులు వేసే విధానం ఎక్కడైనా సరే ఆల్రౌండర్గా అన్నీ చేసుకుంటూ మా పెద్దల ఆశీర్వాదంతో ముందుకు చేస్తున్నాం. మొత్తం చేస్తున్నాం. ముందు తరాలకు కూడా మీరు కూడా చేసుకోవాలి, పిల్లలు ఇక్కడనే వదిలిపెట్టదు, మన తరం తక్కువ ఉంది కాబట్టి ఇక పోగలు తక్కువ ఉన్నారు కదా, మీరు కూడా అప్డేట్ కావాలి, వస్తుంటేనే కొంచెం ముందుకు వెళ్ళిపోగలుగుతాం. ఇక వాళ్ళు ఎంత చేసిరో వాళ్ళు మనం కొంతనే చేయగలగాలి అనే భావంతో మేము ముందుకు వెళ్తాం. అయ్యా, ఇప్పుడు గనక అమ్మవారిని గనక ఆ యొక్క అమ్మవారిని గనక ఆ యొక్క గద్దె మించి గనక ఈ యొక్క పచ్చని పందిరిలో గనక అమ్మవారి కళ్యాణం గనక ఆ తల్లిని గుళ్ళ నుంచి బయటికి వేసినప్పుడు గనక బయలుకెళ్ళదిద్దామే సమయం ఆసన్నమవుతున్నది. అటువంటి తల్లిని కనుక మనం కొలుస్తున్నాము కాబట్టి ఏ విధంగా ఆహ్వానిద్దామంటే
పూజలు చేసి జ్యోతమ్మ గుళ్ళ నుంచి వెళ్ళేటప్పుడు అమ్మో ఎల్లమ్మ దేవి వెళ్ళేటప్పుడు అమ్మో ఎల్లమ్మ మా దేవి అమ్మవారు బయలుల్లి తల్లి ఎల్లమ్మ ఈ విధంగా అమ్మవారి కొలుపులు కొలిసి అమ్మవారి ప్రార్థన చేసి అమ్మవారి బయలుకి జరుగుతున్నది.